కూటమి ప్రభుత్వం? బ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇల్లులు, గిల్లులు అన్నీ పగలగొట్టేసి ఆ! మా పెద్దనాన్న వాళ్ళయి మొత్తం ఇల్లులన్నీ పగలగొట్టేశారు బాబు. మరి ఆ! మళ్ళీ అవినాష్ గారు వస్తే గనక ఇది బానే ఉంటది. ఆ! మరి ఇప్పుడు మాకులాగా మా తమ్ముడు ఒకడున్నాడు. విజిల్ హ్యాండిక్యాప్డ్. ఆడు ఎటు ఎళ్ళలేడు. ఇంట్లో కూడా ఏం పని చేసుకోలేడు. ఆళ్ళ అమ్మ, బాబు ఏమో ఆళ్ళ నాన్నగారేమో మినీ వ్యాన్ తోలుతారు. ఆ! అది ఆళ్ళ అన్నగారు టీ స్టాల్ అదిగో నాగార్జున టీ స్టాల్ అని ఆ! అన్నగారిది టీ స్టాలు. ఆ! మరి ఆళ్ళు ఎటు ఎళ్ళలేక ఈ ఇబ్బందులు పడుతుంటే మొన్న అవినాష్ గారు వచ్చి నా సెంటర్‌లో చేయడానికి ఏమి ఆస్కారం లేదని చెప్పేసి షాపులన్నీ ఆపడం జరిగింది. ఆ! ఆపినా గానీ ఒక 2, 3 నెలలు ఆపారు. మళ్ళీ మొదలుపెట్టారు. ఆ! మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో కూడా మళ్ళీ జగన్ వస్తే బావుంటదని మేము జగన్ గారు వస్తే బావుండు. అనుకుంటున్నాం. మరేంటి జగన్ గారు ఏం చేయలేదంటున్నారుగా? ఎందుకు చేయలేదు? ఆ! ఇప్పుడు ఉన్న ఇల్లులు పీక్కుండా ఉంటే చేసినట్టే కన్నా. మరి ఇప్పుడు ఉన్న ఇల్లులు కూడా పగలగొట్టి ఇప్పుడు ఈ టీ స్టాల్ ఉంది. కొన్ని వందల మంది టీ తాగడానికి ఇక్కడ సెంటర్ కాబట్టి ఇది మెయిన్ సెంటర్ కాబట్టి ఆ! వచ్చి ఇక్కడ టీ తాగుతాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం. ఆ! చేస్తా ఉంటాం. పని సెంటర్ కాబట్టి ఇది. ఆ! ఇప్పుడు ఇదే సెంటర్‌ని మళ్ళీ తీసేసేసేసి మొత్తం చేస్తా ఉంటే మరి అసలు నీకు చేసేది. చంద్రబాబు ఉన్నప్పుడు బావుందా? జగన్ గారు వచ్చినప్పుడు బావుందంటావా? జగన్ గారు ఉన్నప్పుడే బాగుందన్న. జగన్ గారు ఉన్నప్పుడు బావుందా? ఆ! అసలేం చేయలేదంటగా జగన్ గారు. ఎందుకు చేయలేదు? ఆ! మరి పవన్ కళ్యాణ్ రానియనంటున్నాడు జగన్‌ని. ఎందుకు రాయనివ్వడు? ఆ!